అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. 17 ఫిబ్రవరి 2026 మాఘమాసం కృష్ణపక్ష అమావాస్య తిథి. ఆ రోజు మంగళవారం. విశేషించి ఈరోజు కుంభరాశిలో చంద్రుడు ఉండగా ధనిష్ఠా నక్షత్రం 4వ పాదంలో మాఘమాస అమావాస్య రోజున రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఏర్పడే సమయానికి పంచగ్రహ కూటమి ఉండడం, ఈ పంచగ్రహాలు కుంభరాశిలో ఏర్పడడం ఈ గ్రహణం యొక్క విశేషము. ఈ గ్రహణం భారతదేశంలో సంభవించట్లేదు, భారతదేశంలో కనిపించదు. భారతదేశంలో సంభవించకపోవడం చేత భారతదేశంలో గ్రహణ నియమాలు, గ్రహణ దోషాలు వంటివి పాటించవలసిన పని లేదు. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం విదేశాలైనటువంటి పశ్చిమ దేశాలలో, అలాగే అంటార్కిటికా సముద్రంలో, ఇండియన్ ఓషన్లో కూడా కొన్ని ప్రాంతాలలో దీని ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా వంటి దేశాలలో, ఫ్రాన్స్ వంటి కొన్ని ఐరోపా దేశాలలో, చిలీ వంటి దక్షిణ అమెరికా వంటి దేశాలలో ఈ యొక్క గ్రహణం, సూర్యగ్రహణం కనపడుతుంది, దాని ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణం అక్కడ ఏర్పడేటువంటి సమయం ఆ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 7:57 మధ్య ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది. అయితే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ గ్రహణాన్ని పరిశీలించిన పిమ్మట కుంభరాశిలో పంచగ్రహ కూటములతో ఏర్పడడం చేత పశ్చిమ దేశాలకి అనిశ్చితమైనటువంటి పరిస్థితులు ఇది కనపడుతున్నాయి. రాజకీయ పరంగా కొన్ని సంక్షోభ నిర్ణయాలు, కొన్ని పశ్చిమ దేశాల్లో కొన్ని తొందరపాటు నిర్ణయాలు జరిగేటువంటి స్థితి కనపడుతుంది. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంటుంది. భారతీయులు ఎవరైతే పశ్చిమ దేశాల్లో ఉంటున్నారో, ఈ గ్రహణం జరిగేటువంటి ప్రాంతంలో ఉంటున్నారో, 1 నెల రోజుల పాటు ఈ గ్రహణ ప్రభావం చేత ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగస్తులకి కొంత టెన్షన్లో, ఇబ్బందులు, ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం చేత యుద్ధాలు అనేటువంటి ఆపే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వకపోవడం, ఇంకా యుద్ధాలు ఏదో రకంగా జరిగేటువంటి స్థితి కనపడుతుంది. అలాగే ఈ సూర్యగ్రహణం ఏర్పడే సమయాన్ని బట్టి పశ్చిమ దేశాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్తతతో కూడుకున్నటువంటి వాతావరణం, సముద్రంలో కొంత భూకంపాలు, తుఫాన్లు వంటివి వచ్చేటువంటి స్థితి ఈ గ్రహణ ప్రభావం చేత కనపడుతుంది. భారతదేశానికి ఈ గ్రహణ ప్రభావం ఎటువంటి ప్రభావం లేదు. భారతదేశానికి ఈ గ్రహణ ప్రభావం అనుకూలంగానే ఉంది, ప్రతికూల ఫలితాలు లేవు. పంచగ్రహ కూటమితో ఈ గ్రహం ఏర్పడడం చేత కుంభరాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి మీద ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే కన్యా రాశి వారి మీద కొంత శత్రువుల పీడ అధికంగా ఉంటుంది, ఏడుపులు ఉంటాయి. ఈ గ్రహణ సమయం దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వారు కొన్ని పరిహారాలు వంటి ఆ ప్రాంతాల్లో ఉంటే వారు చేసుకోవడం మంచిది. ఇక భారతదేశంలో ఆలయాల వంటివి మూయడం వంటివి ఈ గ్రహణానికి సంబంధం లేదని, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.